అన్లైక్ ఏపీ అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీలో కొన్ని కొన్ని అంటే ఒక కంపారిటివ్‌లీ మనతో ఏపీ అసెంబ్లీతో పోల్చుకుంటే ఒక 50% కాస్త ప్రొడక్టివ్ టైమ్ ఉంటదక్కడ. అంటే ఒక అంశం మీద సీరియస్ డిస్కషన్స్, సబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిస్కషన్స్. నీ అమ్మది, మీ తాతది, మీ నాన్నది, మీ పెదనాన్నది ఈ సొల్లు కాకుండా కాస్త సబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిస్కషన్స్ ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి తెలంగాణ అసెంబ్లీలో. ఎవరు అధికారంలో ఉన్నా సరే. ఇది మాత్రం డెఫినెట్‌లీ అప్రిషియబుల్. ఏపీ లాంటి రాష్ట్రాలు అది చూసి సిగ్గు తెచ్చుకొని మనం కూడా ఎంతో కొంత నేర్చుకోవాలి. వాళ్ళు కూడా సిగ్గు తెచ్చుకొని వాళ్ళే చూసుకొని 100% బెటర్ అవ్వాలి. అయితే రీసెంట్ గా రేవంత్ రెడ్డి కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ నువ్వా చంద్రబాబు గురించి మాట్లాడేది, ఇంగ్లీష్ వస్తే చాలు సీఎం అయిపోవచ్చు అనుకున్నావు, కానీ మీ నాన్న చేసినటువంటి దారుణాలు, నువ్వు చేసినటువంటి దారుణాలకి ప్రజలు నిన్ను కిందకి దించేశారు. సీఎం అవ్వాలంటే ఇంగ్లీష్ కాదు రావాల్సింది. ప్రజలకి ప్రజలకి ఏం కావాలని తెలుసుకోవాలి, ప్రజల అభిమానం ఉండాలి, ప్రజలకి ఏదైనా మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉండాలి. ఎంతసేపు ఫుడ్ డబ్బు తినడం మీద మైండ్ కాకుండా ఇట్లా ఉండాలని రేవంత్ రెడ్డి మాట్లాడారు. బాగుంది, కరెక్ట్ గానే చెప్పారు. ఎవరికైనా అది వర్తిస్తుంది, రేపు రేవంత్ కైనా వర్తిస్తుంది, రేవంత్ దిగిపోతే. అయితే అక్కడ ఆయన మాట్లాడి ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి అది ఆయన మనసులోంచి వచ్చినట్టు లేదు. ఏ సునీల్ కనుగోలు టీం ఎవరో రాసి ఇచ్చినట్టున్నారు. రేవంత్ ఆ ఎగ్జాంపుల్ చెప్తూ నేను రీసెంట్ గా కడ్రాయిలు కొనేటువంటి షాప్కి వెళ్ళిన అధ్యక్ష, ఇది అనమాట మాట్లాడేది అసెంబ్లీలో. వెళ్ళాను అధ్యక్ష, అక్కడ అతను చాలా ఇంగ్లీష్ లో బాగా మాట్లాడుతున్నాడు. ఏంటే నువ్వు ఇంత బాగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు, మరి కడ్రాయిలు అమ్ముకునేటువంటి ఉద్యోగం చేస్తున్నావు ఏంటి అని అడిగితే, లేదు సార్, ఇంగ్లీష్ ఎవరైనా బాగా మాట్లాడగలరు, బట్ నాలెడ్జ్ ఉండాలి, సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉండాలి, ప్రజలకు మంచి చేయాలని ఆలోచన, ఇదంతా కడ్రాయిలు అమ్మే అతను ఒక రాష్ట్ర సీఎం కి చెప్పాడు. ఈయన వింటున్నాడు అనమాట చేతులు కట్టుకొని. మేము వినాలి, మేము నమ్మాలి ఈ సోదంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏదన్నా కథ చెప్పి కేటీఆర్ ని తక్కువ చేయాలనుకోవటం ఓకే. మీ 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 విజ్ఞతకి వదిలేస్తున్నాను. మీరు ఏమైనా చేసుకోండి. కేటీఆర్ రేవంత్‌ని చేసుకోండి, రేవంత్ కేటీఆర్‌ని చేసుకోండి, మీ ఇష్టం గాని అక్కడ ఆయన మాట్లాడినటువంటి తీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కడ్రాయిలు అమ్మేటువంటి అతన్ని వాడు, వీడు అని సంబోధించారు. అది కథ అయినా సరే యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎవరిని అట్లా సంబోధించకూడదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైగా. సో, వాడు, కడ్రాయిలు అమ్మేవాడు, వాడు నేను అడిగాను. ఈ వాడు అనేది మానాలి ఫస్ట్ మనం. ఒక ఒక ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఒక పైలట్ వరకు ఎవరినైనా సరే మనం వాళ్ళ గురించి మెన్షన్ చేస్తున్నప్పుడు వాడు, వీడు అని చెప్పడం మానేయాలి. అతను అనో లేకపోతే ఒక మర్యాదపూర్వక మాట నేర్చుకోవాలి. ఏకంగా రాష్ట్ర సీఎం కాబట్టి మనం డెఫినెట్‌లీ కండెమ్ చేస్తాం. రెండోదేంటంటే కడ్రాయిలు అమ్ముకోవటం ఏం తప్పు కాదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సినటువంటి పొజిషన్‌లో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆయన అది చేయకుండా రివర్స్‌లో అదేదో కడ్రాయిలు అమ్ముకోవడం ఏదో తక్కువలాగా, అది అమ్ముకునేవాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడకూడదు అన్నట్టు ఆయన మాట్లాడారు. అది కూడా నచ్చలేదు. బట్ కేటీఆర్ విషయంలో అయితే ఆయన చాలా స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చి, నీలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు చంద్రబాబు గురించి. ఆయన తెచ్చినటువంటి ఏదైతే హైటెక్ సిటీ గాని ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి చేశారు. తర్వాత చంద్రబాబు చేశారు. తర్వాత మీ ప్రభుత్వం కొంత ఇది చేసింది. తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేసి, తర్వాత మేము చేసాం. అందరి వల్ల డెవలప్ అయింది తప్ప మీరు ఇట్లా కంప్లీట్ గా దానికి క్రెడిట్ తీసుకోవడం కరెక్ట్ కాదు అంటూ కేటీఆర్ కి ఇంకొకసారి చంద్రబాబు పేరు కూడా ఎత్తకుండా చాలా గట్టిగానే రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా మనకి అసెంబ్లీలో కనిపించింది ఈరోజు.